హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఫీజ్ రియంబర్స్మెంట్కి సంబంధించి మనకి 6 స్టెప్ వెరిఫికేషన్ కోసం అయితే నేమ్స్ వచ్చాయి. మనకి 6 స్టెప్ వెరిఫికేషన్ కోసం లిస్ట్ అయితే సచివాలయంలో వచ్చింది. దీనికి సంబంధించి ఎవరు ఏం డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి ఈ వెరిఫికేషన్ కోసం, అలాగే మనకి వెరిఫికేషన్లో ఏమేమి అడుగుతున్నారు, అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్కి సంబంధించి సచివాలయంకి లిస్ట్ వచ్చింది కదా. సో ఆ లిస్ట్ అయితే ఇలా ఉంటుందండి. ఈ లిస్ట్లో నేమ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. సో ఇక్కడ మనకి లిస్ట్లో నాట్ వెరిఫైడ్ అని ఉంది స్టేటస్. అంటే సచివాలయంలో మనకి ఒకవేళ 6 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతే వెరిఫైడ్ అని అయితే ఇక్కడ వస్తుంది. సో మరి ఈ లిస్ట్లో లేని వాళ్ళ సంగతి ఏమిటంటే, మీరు ఆల్రెడీ కాలేజ్లో రెన్యువల్ చేసుకోకపోయినా, అలాగే కాలేజ్లో తంబు వేయకపోయినా మీ నేమ్ అనేది మనకి సచివాలయంకి రాదు. సో అవి ఏమైనా పెండింగ్ ఉన్నాయేమని చెక్ చేసుకోండి. సో అక్కడ కంప్లీట్ చేసుకుంటే సచివాలయంకి నేమ్ అయితే వచ్చేస్తుంది. సో మరి మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. సో మరి ఈ అప్లికేషన్ ఫామ్లో ఏమేమి డీటెయిల్స్ అడుగుతుందో చూద్దాం. మనకి స్టూడెంట్ ఆధార్ నెంబరు, అలాగే స్టూడెంట్ నేము, నెక్స్ట్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నెంబరు, ఫాదర్ నేము అడుగుతుంది. సో మరి నెక్స్ట్ స్టెప్లో మనకి కాలేజ్ నేము, అలాగే మీరు ఏ కోర్స్ చదువుతున్నారని కూడా అడుగుతుంది. నెక్స్ట్ మనకి నెక్స్ట్ పార్ట్ 2లో అయితే మదరు లేదా గార్డియన్ నేము, అలాగే మదరు లేదా గార్డియన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా అడుగుతున్నారు. అలాగే మదరు లేదా గార్డియన్ ఆధార్ నెంబరు, అంటే మీకు మదర్ లేకపోతే మదర్ ప్లేస్లో మీరు ఫాదర్ అకౌంట్ నెంబర్ కానీ, ఆధార్ నెంబర్ కానీ, అలాగే రిలేటివ్స్ అకౌంట్ నెంబర్ కానీ, ఆధార్ నెంబర్ కానీ అలా ఇవ్వాలి, రేషన్ కార్డులో ఉన్న వాళ్ళవి. సో మరి ఇక్కడ మనకి బ్యాంక్ అకౌంట్ను నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా అడుగుతున్నారు. సో మదర్వే అడుగుతున్నారు. ఇంతకుముందు మనకి జాయింట్ అకౌంట్లో మనీ అయితే లాస్ట్ టైం వేశారు, కానీ ఇప్పుడు మనకి మదర్ అకౌంట్ మాత్రం అడుగుతున్నారు. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్లో నోట్ కూడా ఇచ్చారండి. సో ఖచ్చితంగా మదర్ అకౌంటే ఇవ్వాలి అని. ఒకవేళ మదర్ ఎక్స్పైర్ అయితేనే ఫాదర్ది కానీ, లేదంటే గార్డియన్కి ప్లేస్లో ఎవరుంటే వాళ్ళది ఇవ్వాలని మనకి ఇక్కడ నోట్లో కూడా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనకి మీ నెక్స్ట్ స్టెప్లో ఏమడుగుతున్నారంటే, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారా, లేదంటే పెన్షనర్స్ కానీ ఉన్నారా, ఎస్ ఆర్ నో అని అడుగుతున్నారు. ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టాలి. కానీ ఎస్ అని పెడితే ఒకవేళ ఉంటే మాత్రం మీకు ఈ స్కీమ్ అయితే రాదండి. సో నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా పే చేస్తున్నారని కూడా అడుగుతున్నారు. అలాగే మీకు ఫ్యామిలీలో ఎవరికైనా 4 వీలర్ కూడా ఉందా అని అడుగుతున్నారు. అలాగే మనకి ల్యాండ్ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు. సో ల్యాండ్ డీటెయిల్స్ కూడా మనకి 25 ఎకరాస్ ఫర్ డ్రై ల్యాండ్ లేదా 10 ఎకరాస్ వెట్ ల్యాండ్, టోటల్గా అయితే 25 ఎకరాస్ డ్రై ల్యాండ్ అండ్ వెట్ ల్యాండ్ కలిపి అయితే ఉండాలి. నెక్స్ట్ మీకు అర్బన్ ఏరియాలో మీకు ఏమైనా సైట్ ఏమైనా ఉందంటే అది మనకి 1500 స్క్వేర్ ఫీట్స్ కన్నా తక్కువగా ఉండాలి, ఎక్కువైతే ఉండకూడదు. అలాగే నెక్స్ట్ మనకి ఫ్యామిలీ మెంబర్స్ టోటల్ ఇన్కమ్ అనే అడుగుతున్నారు. సో మీ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి ఇన్కమ్ అయితే ఎంత ఉంటుందో అంత ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనకి మొబైల్ నెంబరు, అడ్రస్ వెరిఫికేషన్ కూడా ఉంది. అంటే స్టూడెంట్ మొబైల్ నెంబరు, అలాగే గ్రామ పంచాయతీ, నెక్స్ట్ డోర్ నెంబరు, కాలనీ, అలాగే మదరు లేదా గార్డియన్ మొబైల్ నెంబరు, వార్డ్ నెంబరు, స్ట్రీటు, పిన్ కోడ్ ఇవన్నీ కూడా అడుగుతారు. నెక్స్ట్ పార్ట్ 5లో అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. మీ రేషన్ కార్డులో ఎవరెవరు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ ఆ యొక్క ఆధార్ నెంబర్స్, అలాగే వాళ్ళ ఏజు, అలాగే రైస్ కార్డ్ నెంబర్ కూడా ఉండాలి. మీరు రైస్ కార్డు కూడా జెరాక్స్ కాపీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీరు ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళు మీకు రిలేషన్షిప్ ఏమిటి అన్నీ కూడా మన రేషన్ కార్డులో లేదా రైస్ కార్డులో ఉన్నట్లు లాస్ట్ స్టెప్లో అయితే ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుందండి. సో ఈ విధంగా 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ డీటెయిల్స్ ఉంటే సరిపోతుంది. సో మరి స్టూడెంటే ఉండాలంటే స్టూడెంట్ అవసరం లేదు. మీ ఫ్యామిలీలో ఎవరైనా సరే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరివి ఆధార్ కార్డ్స్, అలాగే రైస్ కార్డు, అలాగే మొబైల్ నెంబర్సు, అలాగే మీ మదర్ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఒక జెరాక్స్ కాపీ,
సో, మనకి ఈ 5 స్టెప్ వెరిఫికేషన్ ఫాము ఇవన్నీ తీసుకువెళ్ళి సచివాలయంలో ఇస్తే వెల్ఫేర్ అసిస్టెంట్ సార్ గాని, మేడం గాని ఈ 5 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసేస్తారు. సో, మీరు దగ్గరుండి చేపించుకుంటే ఏమీ మిస్టేక్స్ లేకుండా చేపించుకోవచ్చు. సో, మీరు 5 స్టెప్ వెరిఫికేషన్‌కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.